నమస్తే అండి. ప్రతిపక్ష నేత స్థానం పొందాలనుకుంటే 10% కావాలి, లేదంటే 18 సీట్లు కావాలి అని. ఇది మన ఏపీ అసెంబ్లీ స్థానాలకు అనుగుణంగా సంబంధించి స్పీకర్ ఇవ్వాలనుకున్నా, ప్రభుత్వం ఇవ్వాలనుకున్నా వారిద్దరి సమన్వయంతో ఉంటే అడ్డుపడేది లేదు. ఎవరు అడిగేవారు లేరు, ప్రశ్నించేవారు కూడా ఉండరు. ఇదివరకు పీజేఆర్కి ఇచ్చి ఉన్నారు కదా, కేంద్రంలో ఇచ్చి ఉన్నారు కదా, సాక్ష్యాలు అవసరం లేదండి. ఇది రాజ్యాంగంలో కూడా ఇన్ని సీట్లు ఉంటే ఇవ్వాలి అన్నటువంటిది రాజ్యాంగంలో కూడా లేనటువంటి అంశం ఇది. ఇవ్వాలనుకుంటే ప్రభుత్వం ఇవ్వచ్చు, లేదనుకుంటే లేదు. స్పీకరు ప్రభుత్వం అనుగుణంగా కలిసి నిర్ణయం చేయొచ్చు. మొన్న తెలంగాణలో ఎంఐఎంకి ఇచ్చిందా అని అంటే, కాబట్టి ఇదంతా పక్కన పెడితే ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, ఇవ్వక్కర్లేదు, ఇవ్వకూడదు అనుకుంటే ఇవ్వక్కర్లేదు. వైసీపీ నుంచి హైకోర్టుకి వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టుకి వెళ్ళారు ఈ విషయమై. హైకోర్టు స్పీకర్కు నోటీస్ ఇచ్చింది. స్పీకర్ దానికి ఇప్పటివరకు కూడా సమాధానం స్పందించలేదు. ఆయన వాళ్ళు కావాలనే ఇలా డ్రాగన్ చేస్తున్నారు, ఇట్లాగా నాటకాలు ఆడుతున్నారు అనేటటువంటి విధంగా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విమర్శలపైన ఈవేళ తాజాగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు తీవ్రమైనటువంటి విధంగా స్పందించారు, ఘాటుగా స్పందించారు. ఒక లేఖ రాశారు వాళ్ళు. ఆ లేఖలో బెదిరింపులకు పాల్పడి లేఖ రాశారు వాళ్ళు. తర్వాత హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు స్పీకర్గా నాకు, కార్యదర్శికి నోటీసులు ఇచ్చింది. ప్రభుత్వం తరపున ఉన్నటువంటి లాయరు ఉన్నారు కదా, ఆయన చెప్పేది ఏమిటి అని అంటే, కార్యదర్శిని, స్పీకర్ గారిని, కార్యదర్శిని వీరిద్దరిని దీంట్లో బాధ్యులుగా చేయొద్దు, దీనికి సంబంధించి సమాధానం ప్రభుత్వమే చెబుతుంది అని చెప్పారు ఆయన. స్పీకర్కు నోటీసులు ఇచ్చేటటువంటి అధికారం న్యాయస్థానానికి ఎందుకు ఉండాలి, అలా ఉండకూడదు అనేటటువంటి విధంగా వాదించారు ఆయన. కానీ ఏదేదో తేడాలు జరిగిపోతున్నాయి, అన్యాయం జరిగిపోయింది, చేయరానటువంటి విధంగా తప్పుడు పనులు చేసేశారు అన్నటువంటి ప్రచారం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు అంటూ ఘాటుగా స్పందించారు స్పీకర్ గారు. నమస్తే.